ఊరికి వచ్చేది కాదు. దాని వెనకాల చాలా ప్రయాసం ఉంది ప్రభు వారికి. ఎలా పడితే అలా వచ్చి ఆదివారం సంఘముగా మనం చేర్చబడిన తర్వాత ప్రభు రక్తం శరీరం కొరకు సేవకులు వాక్యం చెప్తారు. ఆ వాక్యంలో మరి విని తర్వాత బలిస్తారు కనుక తీసుకోవటం బాగానే ఉంది అనుకుంటున్నారు. మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తున్నాను, డిస్కరేజ్ చేయట్లేదు. మీరు ప్రభు రక్తం శరీరం వాక్యానుసారంగా తీసుకుందాం. ఈ వాక్యమే మనకు ప్రామాణిక్యం కనుక ఆదివారం మీరు ఏదైతే ఆరాధనకి రాబడ్డారో మొదటి కీర్తన భాగం విని కృతజ్ఞత కలిగి ఉంటారు. రెండవది ప్రభు రక్తం శరీరం వరకు మనం సిద్ధపడతాం. మూడవది హెచ్చరిక వర్తమానం తీసుకుని మరీ బలపరచబడతాం. ఇది మన ఆదివారం విక్రమం. ఈ రెండోది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే ప్రభు రక్తం శరీరం. ఇది ఎవరికి పడితే వాళ్ళకి కాదు వచ్చేది. ఇది కృతజ్ఞత కలిగిన వారముగా ఉంటే గాని రక్తం శరీరంలో నీవు పాలుగావలసిన. ఏంటి కృతజ్ఞత? అయ్యా దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకంగా జీవించడం నేర్చుకోవాలండి. అందుకే అమెరికా దేశం కొరకు ఒక మాట చెప్పాలి. మన దేశం కూడా చాలా గొప్ప దేశం కాదనట్లేదు, కానీ అమెరికా దేశం వాళ్ళు నేర్చుకున్నారంట. ఏంటి అంటే ఇంచుమించు ఒక నెల రోజుల పాటు ఆ దేశం అంతా కృతజ్ఞత భావం కలిగి జీవిస్తారంట. ఒక్కో కుటుంబము ఒక్కో కుటుంబం నేర్పడుతుంది, ఆ కుటుంబం మరో కుటుంబం నేర్పొస్తుంది. ఇలా థ్యాంక్స్ గివింగ్ అనే ఒక మీటింగ్స్ కలిగి ఒకరేళ్ళ ఒకరు చాలా ప్రేమగా విందు చేయటమే కాకుండా ముందు దేవునికి కృతజ్ఞత పూర్వకంగా సాక్ష్యము కలిగి అలాగనే స్తుతి ఆరాధన కలిగి జీవిస్తున్న దేశం అది. అందుకే దేవుడు ఆ దేశాన్ని అలా దీవిస్తున్నాడు. మన దేశం కూడా చాలా గొప్పవారమే, కానీ మనము కూడా దీవించబడిన వారు ఉండటం చాలా మంచిదని నా వ్యక్తిగతమైన ఆలోచన మీకు తెలియజేస్తున్నా. ఏ దేశమైనా దేవుడు ఉండవలసిందే. దేవుడు అనేది వ్యక్తిగతం. మీకు ఇష్టమైన దేవుడు మీకు, నాకు ఇష్టమైన దేవుడు నాకు. ఈ రోజున ఉదయకాలంలో నేను నమ్ముకున్న దేవుణ్ణి మీకు ప్రకటించాను. ఏంటి ఈ ప్రభువులో ఉన్న గొప్పతనము? యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం చాలా విశేషమైనది. ప్రభువుల ప్రియులారా, ఇంగ్లీష్ లో 3 అంశాలు రాయబడుతున్నాయి. మొట్టమొదటిది ఏమిటి అంటే ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ది వికెడ్. అంటే తెలుగులో ఏంటి అంటే దుష్టుల యొక్క లక్షణాలు ఉన్నాయంట బైబిల్లో. ఉంటారా? ఎవరి దుష్టులు? మంచివారైతే చాలా గొప్పగా మనం ఉంటాం. దుష్టులు ఎలా ఉండగలుగుతాం అంటే ఉండలేము. చాలా సార్లు పక్కకి వెళ్ళిపోవటానికి, తొలగిపోవటానికి ఇష్టపడతాం. దేవుడు కూడా కొన్నిసార్లు అలాగే ఉంది. ఎవరి దుష్టులు అంటే కృతజ్ఞత లేని వారంట. ఎవరని చెప్పండి? కృతజ్ఞత లేని వారంటే వీళ్ళు. అంటే దేవుడు కాచిన కాలాన్ని మర్చిపోయేవాళ్ళంట. రక్షించిన దినములు వదిలేస్తారంట వీళ్ళు. మీ కొరకు ప్రాణం పెట్టిన దేవుణ్ణి మర్చిపోతారంట. అందుకని ఈ దుష్టుల యొక్క లక్షణం ఎంత చెడ్డది. రోమిలికి రాసిన పత్రికలో పౌలు చెప్తున్నాడు 1వ అధ్యాయం 21 మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. చూసారా ఎంత బాధ ఇది? మరియు వారు దేవుని ఎరిగి అంటే గాడ్ నోస్ దట్. ఇశ్రాయేలీయులు కాదు, మీరు కాదు, నేను కాదు, మన దేవుని ఎరిగి వారమే. అంటే ఎరిగి ఉన్న వారమే కానీ మర్చిపోతున్న వారము కూడా అంటారు. ఎరిగి మర్చిపోతున్నావా నీవు? అయితే నీకు ప్రభు రక్తం శరీరము దూరమే.
మీరు నన్ను బలవంతం చేస్తే ఇవ్వగలుగుతాను, చేయి చాపితే ఇవ్వగలుగుతాను, కానీ మీరు యోగ్యులో కాదో పరీక్షించుకోవటం మంచిది. పౌలు రోమీయులకు వెళ్ళి రాసిన మాట సరే, ఎరిగినా కూడా మహిమపరచలేదంట దేవుణ్ణి. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదములు ఎందుకు అర్థమైంది? వాదనలు వాదనలు వాదనలు. సంఘాలలో ప్రభువునందు ప్రియులారా, దుష్టుల లక్షణం ఇది. కృతజ్ఞత లేని వారు అనేక మంది ఉంటున్నారు. కృతజ్ఞత చెల్లించట్లేదంట ప్రభువుకి. ఈ ప్రభు రక్తం అంటే అర్థం ఏమిటి అంటే క్షమించరానిది. ఇందాకేమేమో మనం ఏమని జ్ఞాపకం చేసుకున్నాము? దుష్టుల యొక్క లక్షణం చూసాం. అంటే దేవుని ఎరిగి మర్చిపోతున్నావు కదా. ప్రభు తెలుసు నీకు బాగా, నీ ప్రియుడు నీ యేసు నీ ప్రభువారు బాగుగా తెలుసు. కానీ ఈ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు మర్చిపోయావో, ఎన్ని ఆదివారాలు ప్రభు దినాలు వదిలివేశావు, ఎన్ని పర్యాయాలు ప్రభు రక్తం శరీరానికి దూరం అయిపోయావు. రెండవది క్షమించరానిది. నిజమే, ప్రభువారు లేఖనం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎంత భయవేసిన మాట కదండి. దేవుడు అంటున్న మాట, యెహోవా మాట్లాడుచున్నాడు ఎవరితో? ఆకాశమా ఆలకించుము. ఎక్కడుంది ఆకాశము? ఎంత ఎత్తైన ప్రాంతం అయినా ఆలకించవలసిందేనా? అవును. రెండవది భూమి చెవియొగ్గుము. భూమి ఎక్కడ, ఆకాశం ఎక్కడ? ఈ రెండింటి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ భూమి మీద మనం ఉంటున్నాం కదా, ఆకాశంలో లేం కదా మనం. నాకు సమయం తక్కువ కనుక నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది కొన్ని మాటలే. నేను పిల్లలను పెంచి, మిమ్మల్ని పెంచి, కుటుంబాలను పెంచి, సంఘమును పెంచి, మిమ్మల్ని కాపాడి కాచి ఆహారం పెట్టి, ఇశ్రాయేలుకు మంచి ముక్కలు పెట్టి, మంచి కూరగాయలు పెట్టి, కీర దోసకాయ అంటే చాలా ఆరోగ్యకరమైన దోసకాయ. మీరు తీసుకునే దోసకాయ కాదు, మీరు తీసుకునే దోసకాయ అయితే ఎటు వెళ్ళిపోతారో తెలియదు. పొద్దున వెళ్ళిపోతారు, మధ్యాహ్నం వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారో మీకే తెలుసు. ఈ దోసకాయ కాదు, కీర దోసకాయ తినారంట వాళ్ళు. అంటే వాళ్ళ దేహం ఏమవుతుందంటే డీటాక్స్ అవుతుంది. అంటే ఆరోగ్యాన్ని పెంచడానికి కారణం అవుతుంది. ప్రభునందు ప్రియులారా, దేవుని వారలారా, దేవుడు ఎలా పెంచాడు, మన సంఘ కుటుంబాలు ఎలా పెంచుతున్నాడు, ఆయన ఎలా కాపాడుతూ వచ్చాడు. నవంబర్కి వచ్చేసారు, డిసెంబర్ రాబోతుంది. ఎక్కడుంది మీ కృతజ్ఞత? వల్ల కావాలా మీకు ప్రభు వల్ల? అయితే కృతజ్ఞత లేని ఎడల జాగ్రత్త. ప్రభు వారికి కోపం అంటది. ఇన్ఎక్సెసిబుల్ అంటే క్షమించరాని వారు అవుతున్నారు మీరే. ప్రభు క్షమించలేడు. ప్రభు ఇంకా చాలా విశేషమైన మాటలు కూడా రాయబడుతున్నాయి. 1వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనం, యెషయా 1వ అధ్యాయం 3వ వచనం, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలియలేదు, నా జనులు యోచింపరు. ఇక ఎంతకన్నా మాట ఏమైనా ఉంటుందా? దేవునికి కారణాలు ఉన్నాయి. ఒక 2-3 నెలలు ఆలస్యంగా నా బడి నడుస్తుంది, అయినా సరే డిసెంబర్ పెట్టాలని ఆగాను. ఎందుకంటే అప్పటి నుంచి మీకు కూడా అలవాటు చేద్దాం. ముందే పెడదాం అనుకున్నా కానీ డిసెంబర్లో ప్రతి సంవత్సరం ఇక ఒక డేట్ పెట్టుకుని ఇంచుమించు అదే డేట్లో
ప్రతి సంవత్సరం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వాడిగా నేను మరి నా కుటుంబము సిద్ధమవుతున్నాను. దేవునికి ఎంతో ఇష్టమైన వారు కృతజ్ఞత చెల్లించేవారు, ప్రభువుకి ఎలాగో జీవించేవారు. అందుకే ఇర్మియా రాసిన 2:31లో ఈ తరము వారులారా యెహోవా సెలవిచ్చు మాట లక్ష్య పెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా, గాఢాంధకార దేశము వలెనైతినా, మేము స్వేచ్ఛగా తిరుగు లాడువారమైతిమి, ఇకను నీ ఎద్దకు రామని నా ప్రజలు ఎలాగో చెప్పుచున్నారు. ఎంత భయంకరంగా చూడండి, ఈ సందర్భం ఎంత భయంకరంగా. దేవునికి దూరంగా వెళుతున్న తరాలు కనపడుతున్నాయి. ప్రభువుని విడిచి దూరంగా వెళుతున్నారు. దేవుని కోపము రగిలి, ప్రభు రక్తం శరీరం మీకు కావలసి ఉంటే కృతజ్ఞత ఉందో లేదో పరీక్షించుకుని మనం ముందుకు వెళ్తాం. కృతజ్ఞత లేని వారు అనేక మంది ఏమయ్యారు బైబిల్ అంటుంది, వేల కొలదిగా కూలిపోయారంట. వేల కొలదిగా. అందులో నీవు నీ కుటుంబం ఉండకూడదు, మన సంఘం ఉండకూడదు. కృతజ్ఞత కలిగి ముందుకు రావాలి. ప్రభు ఎంత ఆదివారము, ప్రభు ఆదివారము ఎంతో భయంతో వణుకుతో రావాలి. కృతజ్ఞత 6 దినములు కాపాడి 7వ దినముకు నడిపించి ప్రభు ఆదివారం కొరకు మనం సిద్ధపడుతూ సమీపించాలి. అందుకే మీకా గ్రంథముల 6వ అధ్యాయం 2వ వచనం నేను ముగిస్తున్నా. ప్రభు రక్తం శరీరం కొరకు మనం సిద్ధపడతాం. 6వ అధ్యాయం మీకా 6:2వ వచనం, తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. మీకా 6వ అధ్యాయం 2వ వచనం, తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడు. జాగ్రత్త, కొంచెం భద్రం. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. ఎందుకు? ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. ఎందుకు? నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించు. దూరం వెళ్ళిపోతున్నారంటే వీళ్ళే ప్రభువుని విడిచి ఎంత దూరం వెళ్ళడానికి సిద్ధమవుతున్న వాళ్ళు మీరే. మీకా 6:3లో 6:2 చదివా 6:3కి వస్తున్నా. మీకా గ్రంథం అదే అధ్యాయం 6లో 3వ వచనం, నా జనులారా నేను మీకేమి చేసి తిని మిమ్మల్ని ఎలా ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి. ఏమైపోతున్నారు? ప్రభుకి దూరంగా వెళుతున్న వారులారా, కృతజ్ఞత విడిచిపెట్టిన వారులారా, ప్రభుని ఆయాస పెడుతున్న వారులారా. దేవుడు మిమ్మల్ని ఏమైనా ఆయాస పెట్టాడా? ఎప్పుడైనా ప్రభు వారు అలా చేస్తాడు? చేయడు. మీ ఆయాసం తగ్గించడానికి చూస్తాడు కానీ ప్రభు ఆయాస పెట్టేవాడైతే మీరు నేను బ్రతకగలుగుతాను? నెవర్. అది అసాధ్యము. మనుషులు కుటుంబ వ్యవస్థకి చాలా ప్రమాదకరం. దేవుడు తప్పించువాడే కానీ మిమ్మల్ని అలా చేయవాడు కాదు. ఏది మీ కృతజ్ఞత? ప్రభు కొరకు ఏది మీ యొక్క కృతజ్ఞత పూర్వకమైన ఆరాధన? ఏది? ప్రభు రక్తము శరీరం కొరకు సిద్ధపడుతున్నావా? మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం, ప్రభువా దుష్టుల లక్షణం మాలో నుండి తీసుకుని ఇకనైనా మమ్మల్ని మేము సరి చేసుకుని కృతజ్ఞత పూర్వకముగా దేవుని మందిరంలోనికి సమీపిస్తాం. క్షమించరాని వారిగా మేము ఉండకూడదు. ప్రభు దగ్గర క్షమించబడిన వారిగా ఉండాలి. ప్రభు దగ్గర రండి. 3వది అసమంజసమైనది మాలో ఉండకూడదు. అన్రీజనబుల్ థింగ్స్ ఉండకూడదు. రీజనబుల్ గా ఉండాలి. మేము దేవుని ఎదుట సమంజసమైన వారిగా ఉండాలి. ప్రభు ఎదుట నిలబడిన వారిగా ఉండాలి. కానీ మేము వ్యతిరేకంగా అన్రీజనబుల్ గా ఉండకూడదు. దేవుని ఎదుట మేము ఉండాలి. ప్రభు రక్తం శరీరం కొరకు సిద్ధపడాలి.
అనేక మంది కొరకు మాదిరిగా మమ్మల్ని ఉంచు. సంఘస్థులారా, ఒక 7 ఒకరు కలిసి ప్రార్థన చేయాలి. మోకాళ్ళ మీద కొందాం. ఈ నవంబర్ నెలలో మనల్ని దేవుడు కాచి కాపాడుతున్నారు. కృతజ్ఞత పూర్వకంగా వద్దాం. ఈ సంవత్సరంలో మనం ముందుకు తీసుకెళ్ళాలి. కొన్ని దినాలే కనుక అలాగే మనం సిద్ధపడదాం. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అలా ఒకరు మరి మీ మనసులో ప్రార్థించుకుంటూ ఉండండి. ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేద్దాం. వాకింగ్ వచ్చి సిద్ధపడదాం. ప్రార్థన చేసి వచ్చేయండి. రక్తం శరీరం మనము సిద్ధపడుతున్నాం.